అయినా సరే మళ్ళీ వచ్చి వాళ్ళని కిడ్నాపే చేయలేదని చెప్తా ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చు? ఈ దొంగమాట అరాచకానికి పరాకాష్ట. ఇదో పెద్ద ఉదాహరణ. ఆ సీసీ ఫుటేజ్లు ఇవన్నీ తీసి ఎవరెవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళ బాధ్యుల మీద కేసులు పెడితే తెలుస్తుంది అదంతా. అన్న ఇప్పుడు ఇక్కడ మేజర్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు వస్తూ ఉన్నది. అంటే వెనకుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నడిపిస్తున్నారు అనుకోవచ్చు. బరాబర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్యాచే కదా అది. కాదు అని కోమటిరెడ్డి అన్నాడు అనుకో, రేపు పొద్దుగాల ఊరికి రావాలి. యాదవ కులానికి సంబంధించిన వ్యక్తికి వాష్రూమ్ పోసారు, గ్లాసులో పోసి ఇచ్చారంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కానీ మరి నీ జాతికి సంబంధించినటువంటి వాళ్ళకు ఇట్లా మూత్రం దాగిపించిన తర్వాత నువ్వు బయటికి రాకుంటే జనం లోపల ఎక్స్పోజ్ అవుతారు వాళ్ళు. పోలీసు వారు కూడా వీళ్ళకి సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు అన్న? అంటే వీళ్ళను ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినా చెప్పించి మరీ కాగితం రాపించాల్సినంత అవసరం పోలీస్కి ఏమో అవసరం ఉంది? అయినా సరే మళ్ళీ వచ్చి వాళ్ళని కిడ్నాపే చేయలేదని చెప్తా ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చు? ఈ దొంగమాట అరాచకానికి పరాకాష్ట. ఇదో పెద్ద ఉదాహరణ. ఇప్పుడు వాళ్ళే ఎంబడి పొద్దుగాలేసి ఉన్నట్టు చెప్తున్నారు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు టవర్లు ఉంటాయిగా, సెల్ టవర్లు ఉంటాయి, సెల్ ఫోన్లు ఉంటాయి, ఆడికెళ్ళి తీసుకుపోయినారు, కెమెరాలు ఉన్నాయి. ఈ పెద్ద మనిషి మొత్తం 1000 కెమెరాలు ఉన్నాయి. మొత్తం ఎక్కడున్నా ఏ చిన్నదైనా ఇట్లా చిన్న దోమ గుట్టినా ఈగ గుట్టినా కానీ పట్టేస్తా అని చెప్పని మాట్లాడతారు కదా ఈ పెద్ద పెద్ద పోలీసు వాళ్ళంతా. మొత్తం పరిందాబి పర్నై మార్ సక్తా హమారా ఇజాజత్ కే బినా అని చెప్పని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఆ సీసీ ఫుటేజ్లు ఇవన్నీ తీసి ఎవరెవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళ బాధ్యుల మీద కేసులు పెడితే తెలుస్తుంది అదంతా. సో నువ్వు ఏం చేయకుండా, నువ్వు ఎంక్వైరీలు చేయకుండా ఏం చేయకుండా 3 రోజులు అవుతున్నది. నా భర్త పొద్దు నుంచి సాయంత్రం దాకా లేడు. ఒకవేళ ఆయన ఇప్పుడు భార్యతో నామినేషన్ వేయించాల్సిన భర్త ఉండాలి కదా, ఇద్దరు కలిసి వస్తామని కారు మాట్లాడేందుకు బయటకు వచ్చిన తర్వాత లేడు అని అన్నప్పుడు నువ్వు ఎంక్వైరీ చేయ. ఒకవేళ వాళ్ళు ఈ ఊరోళ్ళు చెప్తున్నది, ఊరోళ్ళు కాదాలో 2-3 ఎవరో వచ్చి అంటే వాళ్ళు ఇంత చేసిన మీడియేటర్లు అనుకోవచ్చు అన్న. వీళ్ళు ఏం జరుగుతుంది ఇక్కడ అని ఎంక్వైరీ బరాబర్ వాళ్ళే కదా, వాళ్ళోళ్ళే కదా, వాళ్ళే వచ్చి మాట్లాడు. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు మొదలేమో చెప్తాడు ఆయన ఇంట్లోనే ఉన్నాడు అంటాడు. తర్వాత మళ్ళీ పోయి మైకులు పెట్టి మళ్ళీ అడిగితే రఘు ఛానల్లో అట్లా చెప్తాడు. అందరం పోయి నిలబడి మాట్లాడే చెప్పునాయన అంటే నాకేం తెలియదు అంటాడు. నీ పేరు ఏంటంటే నాకు తెలియదు నా పేరు అంటాడు. గట్లున్నారు అన్నట్టు వాళ్ళు. అంటే అన్న ఇప్పుడు ఇక్కడ మేజర్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు వస్తూ ఉన్నది. అంటే వెనకుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నడిపిస్తున్నారు అనుకోవచ్చు. బరాబర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్యాచే కదా అది. వాళ్ళు చెప్తున్నారు ఓపెన్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్యాచ్ అని. కాదు అని కోమటిరెడ్డి అన్నాడు అనుకో, రేపు పొద్దుగాల ఊరికి రావాలి. అమ్మా తప్పైంది, నీ భర్తను తీసుకుపోయి నా ఊళ్ళు కాదు, నాకు సంబంధం లేదు, నీ భర్తను తీసుకుపోయి తాకుంటా మొత్తం ఊరంతా తిప్పి హైదరాబాద్ దాకా తీసుకుపోయి బీర్లల్లా వాడు తాగిన దానికి బయటకు వచ్చిన దాన్ని నీ భర్తకు తాగిపించినందుకు అది నా నియోజకవర్గము, నేను ఈ ప్రాంతము మంత్రిని కదా, సిగ్గుతోని తల వంచుకుంటున్నా అని దండం పెట్టి కాళ్ళు మొక్కి నెత్తిలో నీళ్లు పోసుకుంటే మాకు కూడా కరెక్టే అనిపిస్తుంది. లేకపోతే వాళ్ళ ఇంటికి వచ్చి క్షమాపణ కోరమని చెప్పు, లేకపోతే వాళ్ళని యాక్షన్ తీసుకోమని చెప్పి ఇమీడియట్గా బయటకు వచ్చి నాకు వీళ్ళతో ఈ బ్యాచ్తో నాకు సంబంధం లేదని చెప్పు, దాని మీద ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తే బయటపడతాయి కదా వాస్తవాలు. బయటపడితే ఎవరేందో దొంగ జరిగి 3 రోజులు జరుగుతుంది. ఇప్పటివరకు పార్టీలలో ఉన్న యాదవ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, యాదవ కులానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇప్పటివరకు స్పందించలేదు. అంటే ఎందుకు? అంటే పార్టీ అడ్డం వస్తుంది అనుకోవచ్చా, లేదంటే కులంకున్న పేరు కావచ్చు, అంటే ఒక యాదవ కులానికి సంబంధించిన వ్యక్తికి వాష్రూమ్ పోసారు, గ్లాసులో పోసి ఇచ్చారంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కులాలు ఏ పార్టీలా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా ఆ కులాలు వచ్చే పరిస్థితి లేదు. పార్టీల చేతులలో వాళ్ళ నాయకత్వం బందీ అయిపోయింది. ఈ కుల నాయకత్వం కూడా అంతే. ఇంత దుర్మార్గం అయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాదవులు కావచ్చు, మీరు క్వశ్చన్ అడిగితే చెప్తున్నా, బీసీలు కావచ్చు బయటికి రావాలి, లేకపోతే దోషులు నిలబడతారు కదా. అంటే మీకు పదవులు వస్తేందుకు, మీరు ఎమ్మెల్యేలు అయ్యేందుకు మీకు కులం కావాలి, బీసీలు కావాలి, ఇవన్నీ కావాలి. కానీ మరి నీ జాతికి సంబంధించినటువంటి వాళ్ళకు ఇట్లా మూత్రం దాగిపించిన తర్వాత నువ్వు బయటికి రాకుంటే జనం లోపల ఎక్స్పోజ్ అవుతారు వాళ్ళు. క్లియర్ కట్గా బరాబర్ ఎక్స్పోజ్ అవుతారు. మీరందరూ కరెక్ట్ లేరు, మీరందరూ లంగలు అనేది జనంకి అర్థమైపోతుంది కదా. ఈ కిడ్నాప్ చేసి 3 రోజులు అవుతుందన్న, ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఇప్పటికీ ఏం చేయలేదు. అంటే ఏ విధంగా చూడొచ్చు? అంటే వీళ్ళు వెనక పెద్ద శక్తులు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? బరాబర్ ఉన్నది. ఇప్పుడు ఇదేమో లోకల్ దళాలు వీళ్ళు ఈ సందీప్ రెడ్డి, వెంకటరెడ్డి, వీళ్ళంతా రామరెడ్డి, వీళ్ళంతా వీళ్ళ బాసు జిల్లా అధ్యక్షుడు వీళ్ళకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాళ్ళ బాసు అల్టిమేట్ నాయకుడు రేవంత్ రెడ్డి. అంతే, క్లియర్. ఇంకేమున్నా అది. లేకపోతే 3 రోజులు అయింది కదా, 3 రోజులలో మరి బయటికి రావాలి కదా, 3 రోజుల్లో ఎంక్వైరీ జరగాలి కదా, ఇప్పటికే కేసులు బుక్ కావాలి కదా. పోలీసు వారు కూడా వీళ్ళకి సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు అన్న? అంటే వీళ్ళను ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినా అని చెప్పించి మరీ కాగితం రాపించాల్సినంత అవసరం పోలీస్కి ఏమో అవసరం ఉంది? అంటే వాళ్ళు
ఎందుకు అట్లా చేస్తున్నారు అనుకో? పోలీసు వాళ్ళు ఏమున్నదబ్బా, వాళ్ళ పాలకుల చేతులలో ఉన్నారు వాళ్ళంతా. హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి చేతులలో పాలకులు ఉన్నారు. పోలీసు వాళ్ళు ఏమన్నా రాజ్యాంగాన్ని పట్టుకొని ఏమన్నా కరెక్ట్ అమలు చేసే పరిస్థితి ఉన్నదా? లేదు. పోలీసు వాళ్ళు ఎట్లా చెప్తా అట్లా వింటారు. అందుకనే జరుగుతలేదు ఎంక్వైరీలు. 3 సంవత్సరాలు అయితే వాళ్ళే ఉండి వాళ్ళే చెప్తున్నారు మా పెద్దలతో మనకెందుకు నాయన నువ్వు ఊకో అని చెప్పని. ఓకే, 3 సంవత్సరాలు అయితే పార్టీ మారుతుందన్న. జాబులు అంటే పోలీసు వారు కంటిన్యూషన్ జాబులు చేస్తూనే ఉండాలి అంటే అంటే ఒక నిమిషం, 3 సంవత్సరాలు అయితే పార్టీ మళ్ళీ మారుతుంది. ఎవరు వస్తారో తెలియదు అంటే ఏ విధంగా చూడొచ్చు? అంటే అయినా సరే పోలీసు వారు కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటే ఏ విధంగా ఆలోచించవచ్చు? మళ్ళీ వచ్చేటోళ్ళతో ఉంటారు. వాళ్ళు ఏముంటుంది అందులో? పైసలే కదా. ఇప్పుడు ఉన్నది మాట్లాడుకోవాలనుకో, పైసలు ఇచ్చే వాళ్ళకు పొజిషన్ వస్తుంది. సబ్ ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్ కావాలంటే పైసలు ఎమ్మెల్యేకి ఇవ్వాలి, సిఐ కావాలంటే ఎమ్మెల్యేకి ఇవ్వాలి. ఎంత అంటే బహిరంగ రహస్యం, ఇది అందరికీ తెలిసిన విషయమే. అంత పైసలు ఏమున్నది? మళ్ళీ కొత్తని పట్టుకుంటారు, కులపోను వాడును పట్టుకుంటారు, సోపుతో పట్టుకొని పోయి మళ్ళీ ఇంత పైరో చేసుకుంటారు. ఇప్పుడు సంపాదించుకుంటారు. ఇప్పుడు నడుస్తలేవా బెల్ట్ షాపులు ఊర్లలో? ఇల్లీగల్ బెల్ట్ షాపులు ఎట్లా నడుస్తున్నాయి ఊర్లలో? ముఖ్యమంత్రి దాకా పైసలు పోతాయి అవి కదా, ఇక్కడి నుంచి పోతాయి. అది ఎవరు మధ్యలో మీడియేటర్ ఎవరు? ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాయి, పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాయి, రాజకీయ నాయకుల దగ్గరికి పోతాయి. ప్రతి లంగా దందాల కింది నుంచి మీ దాకా వాటాలు ఉన్నాయి వీళ్ళకు. గ్రామంకి వెళ్ళి ముఖ్యమంత్రి దాకా వాటాలు ఉన్నాయి. పోతే ఇవన్నీ వాటాలు మంచి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అవుతున్నది. పోలీసు వాళ్ళు ఎక్కడంటే అక్కడ వాళ్ళని రక్షించుకుంటారు. ఇటువంటి దోపిడీదారులను రక్షిస్తుందికే పోలీసు వ్యవస్థ పెట్టుకున్నారు. లేకపోతే ఇప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే 2 రోజుల్లో మొత్తం రిపోర్ట్ ఇచ్చి అంతా బయట పట్టేయాలి కదా. జరగలే. వీళ్ళంతా ఒకటే మొత్తం. ఇదంతా పోలీసు వాళ్ళు పొలిటీషియన్స్ చేతులలో బందీలు అయి ఉన్నారు అంతే. ఇలాంటి సంఘటనలు దర్శగా ఇలా జరగకూడదు. రాజ్యాంగాన్ని రక్షించేటువంటి వ్యవస్థలు రాజకీయ నాయకుల, స్వార్థ రాజకీయ నాయకుల దగ్గర, దోపిడీ చేసేటువంటి రాజకీయ నాయకుల దగ్గర, గుండాయిజం చేసేటువంటి రాజకీయ నాయకుల దగ్గర, దేశ ద్రోహులైనటువంటి కొంతమంది రాజకీయ నాయకుల చేతులలో పోలీసు వ్యవస్థ బందీ అయిపోయింది. రైట్, థ్యాంక్ యూ. చూసారు కదా పృథ్వీ అన్న కూడా చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.